అనంతపురం రూరల్ పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్డుపై గుడి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డు మధ్య అక్రమంగా నిర్మించిన నరిగమ్మ గుడి కారణంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు జరగగా 2 ప్రాణాలు కోల్పోయారు. గత 3 ఏళ్లుగా గుడిని తరలించాలని స్థానికులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రజల వినతులను పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ గుడి తరలింపునకు ఆదేశాలు జారీ చేయగా తహసీల్దార్ పూజారికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లగా కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 15 రోజుల్లో గుడి తరలించాలని, కొత్త స్థలంలో ప్రతిష్ఠించాలని ఆదేశించింది. నంబర్ 24-4 కక్కలపల్లి కోర్టు వీళ్ళు హైకోర్టు వెళ్ళినారు. మేము 21లోనే ఇక్కడ వీళ్ళకి సైట్ చూపించి ఒక చిన్న టెంపుల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ పక్కనే దీనికి దగ్గరలోనే, అతి దగ్గరలోనే, ఇది కూడా మంచి కాస్ట్లీ ప్లేస్. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. ఇక్కడ పెడితే వాళ్ళు 21 నుంచి కూడా షిఫ్ట్ చేయలేదు. మా మీద 24లో ఒకటి WP ఫైల్ చేస్తే కోర్టు ఏమనింది, వాళ్ళు కోర్టు దగ్గర పోయి మేము దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత మేము షిఫ్ట్ చేసుకుంటాము అంటే, సరే మీరు ఆ అండర్టేకింగ్ అఫిడవిట్లో ఫైల్ చేయండి కోర్టులో అంటే ఫైల్ చేయకోకుండా కేసు విత్డ్రా చేసుకొని వచ్చేసినారు. సరే మళ్ళా వాళ్ళకి చెప్పడం జరిగింది, అయ్యా మీకు కోర్టు ఇచ్చింది ప్లస్ మేము అక్కడ సైటు చూపాము వెళ్ళండి అంటే, మళ్ళా మాకు WP ఇంకోటి ఫైల్ చేసినారు వీళ్ళు. WP నంబర్ 32-731/2025 ఇది ఫైల్ చేసినప్పుడు కోర్టు నవంబర్లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది? యూ ఫైల్ అన్ అండర్టేకింగ్ అఫిడవిట్ బిఫోర్ ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ ది టెంపుల్ టు ది ఐడెంటిఫైడ్ ల్యాండ్ ఇన్ సర్వే నంబర్ 24-4 ఫర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 5 cents. హైకోర్టు క్లియర్గా వాళ్ళకి ఇచ్చింది, ఈ దీంట్లోకి వెళ్తాము అని అండర్టేకింగ్ అఫిడవిట్ కాంపిటెంట్ అథారిటీ దగ్గర ఫైల్ చేయమని చెప్పింది. వీళ్ళు ఫైల్ చేసినారు. ఫైల్ చేసి ఇదంతా 2 వారాల లోపల మాకు కూడా ఒక ఆర్డర్ ఇమ్మంటే మేము కూడా ఒకటి అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసినాం. అక్కడ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళకి సైట్ చూపడం అవన్నీ జరిగింది. వీళ్ళు షిఫ్ట్ చేసుకోకుండా ఉన్నారు. కాబట్టి పై అధికారుల ఆదేశాల మేరకు మరియు హానరబుల్ కోర్టు ఇచ్చిండేటువంటి డైరెక్షన్స్ మేరకు వాళ్ళని షిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చేసుకుంటాము అంటున్నారే కానీ చేసుకోవడం లేదు. దాన్ని మేము ఇప్పుడు శాస్త్రోక్తంగానే మేము ఇక్కడ అర్చకుల్ని అందరినీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారి ఆగమం మేరకు ఎలా చేయాలో ఆ విధంగానే చేసేదానికోసము అందరు అర్చకులను తీసుకొని మేము కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క సలహాలను సూచనలు తీసుకొని శాస్త్రోక్తంగానే ఇక్కడ మేము ఈ క్రతువుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి పూజారి వాళ్ళను కూడా ఇక్కడ ఇందులో భాగస్థుల్ని చేస్తూనే వాళ్ళను కూడా కూర్చోబెట్టి